సామెతల గ్రంథం 12వ అధ్యాయములో 13వ వచనాన్ని చదువుదామా? దేవుని వాక్యముల నుండి. పెదవులని దోషము ఏమండి? పెదవుల నుండి వచ్చేది లేక పెదవుల దోషము ఏమన్నాడండి? అపాయకరమైన ఊరి. మన పెదవులతో, మన నోటితో, మన నాలుగుతో మాట్లాడతామే మాట. ఈ మాట ఎలాగబడితే అలాగ తిప్పుతాం. నేను ఇటీవల ఒక మనిషిని పంపిస్తే ఆ మనిషి ప్రియులారా ఉన్నది ఉన్నట్టుగా ఖండించి చెప్పాలి కదండి. ఉన్నది ఉన్నట్టుగా ఖండించి చెప్పాలిగా. బైబిల్ ఏమంటుంది? ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఖండించి బుద్ధి చెప్పకపోతే ఏమండి? ఖండించి బుద్ధి చెప్పకపోతే మనం దేవుని బిడ్డలం కాదు. పెదాల నుండి వచ్చేది, నోటి నుండి వచ్చేది, నాలుక నుండి వచ్చే మాట ఉంది చూసారా? ఒకవేళ ఈ మాట ఎలాగొచ్చిన అవతల వాళ్ళు ఈ మాటను వేరే విధంగా తిప్పేస్తారు. మనకున్నది ఒక నాలుకే, కానీ మన మాటలు రెండు మాటలు. పాముకు రెండు నాలుకలు. నాకు చిన్నప్పుడే ఎదురైంది. పాస్టర్ గారు అప్పుడు లేరు, మంగళగిరి అక్కడికి వెళ్ళాడు ఆయన. పాస్టమ్మ గారు నేను ఉన్నాం. వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడారు పాస్టమ్మ గారితో. అంటే మన పాస్టమ్మ గారు కాదు, నేను ఎదిగేటప్పుడు పాస్టమ్మ. నేను పిల్లవాడిని, పాస్టమ్మ గారు బ్యాగ్ మోస్తా. పాస్టర్ గారు మంగళగిరి క్లాసులు చెప్తాడు, బైబిల్ క్లాసులు. వెళ్ళాడు. అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు. ముందు ఏం చేశారంటే అన్న కూతురుని అని అనుకున్నారు వాళ్ళు. అన్న కూతురుని అని అనుకున్నారు. తర్వాత ఏమో మాట్లాడుకున్నారు, ఏం వర్తమానం వచ్చిందో ఏం చూశారో తమ్ముడు కూతుర్ని చేసుకోవటానికి ఇష్టపడ్డారు వాళ్ళు. రెండో రోజే రేపు అన్న కూతురికి వస్తున్నామని అన్న ఇంట్లో అంతా సిద్ధం చేస్తున్నారు. ఆ రోజుల్లో ఉత్తరాలు కదండి. ఒక మనిషి వచ్చి చెప్పాడు. అప్పుడు ఫోనులు కూడా లేవు. చెప్పినప్పుడు అప్పుడు ఈ తమ్ముడు ఏం చెప్పాలి? అన్నకు వచ్చిన సంబంధం అది రేపు రావాలి, అందరికి చెప్పుకున్నాం, వాళ్ళేంది ఇలాగ అంటున్నారు, అందరికి చెప్పేసుకొని అనుకున్నప్పుడు దాన్ని బయటికి రాకుండా దాన్ని అక్కడికక్కడ అతను ఖండియాలి. అతను పైకి పోసుకుంటా ఉన్నాడు. పాస్టమ్మ గారిని పిలిచారు. నేను కూడా వెళ్ళాను ఊరక. వాళ్ళు మాట్లాడే మాటలు అర్థమైపోతుంది నాకు, వాళ్ళ భావన అర్థమైపోతుంది. పెద్దయిన కూతుర్ని చేసుకోకుండా ఆ రోజే 2 రోజుల్లోనే మార్చుకున్నారు వాళ్ళు. చిన్న ఆయన కూతుర్ని చేసుకోవటానికి బాగుందనో చదువుకుందనో సరిగ్గా గుర్తులేదు నాకు. వాళ్ళు సిద్ధపడ్డారు. నేను వెళ్ళగానే వెళ్ళాను. పాస్టమ్మ గారు అటు ఇటుగా కొంచెం ఎలా చెప్దాం ఏందని మాట్లాడుతుంటే నేను ఖండించి చెప్పాను. నిన్న వర్తమానం అన్న ఇంటికి వచ్చింది. అన్న సిద్ధపడుతున్నాడు, బంధువులందరికీ చెప్పుకున్నాడు. ఆ వచ్చే బంధువులు అన్న ఇంట్లో పెళ్ళి సంబంధం, పెళ్లి చూపులు అనుకుంటారు. ఆ 10 మంది వచ్చే దాయాదులు. ఇప్పుడు నువ్వు చిన్నవాడు వచ్చినా కానీ అదేంది మా అన్నకు వచ్చావు, మళ్ళా నా దగ్గరికి వస్తున్నావేంది, అది మంచిది కాదు, సబాబు కాదు అదని. దాన్ని ఏం చేయాలి? అది సబాబు కాదని ఖండియాలి. అది నువ్వు చెప్పాలయ్యా, ఖండించాలి, ఇది మంచిది కాదు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? 18 సంవత్సరాల లోపలే, నాకు 18, 17 ఉండిద్దేమో. నేను అప్పుడు అన్నారు, ఈ చిన్న బాబు ద్వారా చెప్పిన మాట దేవుడు మాట్లాడాడు. ఖండించి చెప్పగా అది వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ 2 కుటుంబాలకు ఆశీర్వాదమైంది. ఎందుకు నేను అంటున్నానంటే ప్రియులారా, మన నోట నుండి వచ్చే మాట ఉంది చూసారా? మా పెదవుల నుండి వచ్చే మాట ఉంది చూసారా? దీన్ని ఎలాగబడితే అలాగ మనం తిప్పకూడదు. నువ్వు తిప్పితే నీ కుటుంబాన్ని దేవుడు తిప్పుతాడు, నీ బిడ్డల్ని దేవుడు తిప్పుతాడు. నేను నేర్చుకున్నాను పెద్దల దగ్గర, సేవకుల దగ్గర. దేవుని వాక్యములో ఈ సామెతలు 12:13 అంటున్నాడు, పెదాల నుండి, నోట నుండి, నాలుక నుండి వచ్చే మాట ఏమన్నాడంటే ప్రియులారా, అది ఉరి, అది ఉరి. దేవుని వాక్యం ఈరోజు మాట్లాడుతుంది ప్రియులారా, బైబిల్ గ్రంథములో అది అపాయము, అది అపాయము. బైబిల్లో ఈరోజు దేవుడు మనకు బోధించేది, మనకు చెప్పేది ఏమై ఉన్నదంటే వాక్యములో, ఇక మీదట మీకు నోటి మాట ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, అయిన వారి ద్వారా కానీ
శత్రువుల ద్వారా కానీ ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. అపాయము మీ సంఘానికి లేదు, అపాయము మీ కుటుంబానికి లేదు, అపాయము మీ బిడ్డలకు లేదు. రేపు రాయబోతున్న పరీక్షలో కూడా ఎలాంటి అపాయాలు లేకుండా నా దేవుడు ఆశీర్వాదకరముగా కొనసాగించును గాక. అలాగా దేవుడు నడిపిస్తున్నందుకు చప్పట్లు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఘననామాన్ని మహింపరుదాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ఏమన్నాడు కీర్తనాకారుడు 40 కీర్తన 12వ వచనం, లెక్కలేని అపాయములు నన్ను. 91వ కీర్తనలో 7వ మాటను చదువుదామా? 7వ వచనం, నీ ప్రక్కన 1000 మంది పడినను. ఏందంట? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా కూలినా అపాయము నీ యొద్దకు రాదు. రాదు. ప్రాంత నివాసులారా, ఒకవేళ మీరు ఏ పని పట్టుకున్నారో, ఏ పని తలబెట్టబోతున్నారో, ఏ పనిలో సాగబోతున్నారు, ఏ పని కొనసాగించనై ఉన్నారు, నా దేవుడు అంటున్నాడు, 1000 మంది పడినా 10,000 మంది పడినా, కొంచెం మాట్లాడండి, అపాయము నీ యొద్దకు రాదు. ప్రజలా, అపాయము మన యొద్దకు రాదు. అపాయము అక్కడే ఉండిద్ది. అపాయము నిన్ను తాకదు. అపాయము నీ చేరువ రాదు. అపాయము నీకు సంభవింపదు. అపాయము నీకు కలగదు. సర్వాధికారి మహిమా స్వరూపుడా మీకు వందనాలు. ఈ ఉదయకాల వర్తమానం ప్రభువా, వాగ్దాన సందేశాలు ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరు కొనసాగించినందుకు స్తోత్రాలు. ఈరోజు అందించిన వర్తమానము అపాయము సంభవించకుండా, కీడు లేకుండా, నష్టము లేకుండా ప్రభువా నీ కాపుదల మీ ఆశీర్వాదాలతో నింపండి. కూడిన సంఘాన్ని దీవి ప్రభు ఆశీర్వది. ఎవరెవరి అవసరతలతో ఉన్నారు ఈరోజు వర్తమానం విని సంతానం లేని వారికి సంతానమే అయ్యా, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యమే అయ్యా, నెమ్మది లేని వారికి నెమ్మదిని ప్రభువా తండ్రి మీకు స్తోత్రాలు. పరీక్షలు రాయబోతుండగా 10th క్లాస్ పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు, ఎంసెట్ కోచింగులు, ఇంజనీర్ పరీక్షల్లో ప్రభువా మీరు తోడుగా ఉండి దీవి, తోడుగా ఉండి ఆశీర్వది పాచేయండి ప్రభువా. ఈ కరుణాకాలని చుట్టి మీ కంచివై యంత్ర శబ్దము ద్వారా వినబిడలు ప్రభువా ఈ లైవ్ ద్వారా చూసిన వారందరికీ కూడా మీ దీవెన, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదాలను కలుగు చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.